పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ శ్రమల వారములో, ఉదయ శిలువ ధ్యానములో మేమందరము పాలు పొంది ఈ శిలువ యాత్రలో మిమ్మలను ఘనపరిచే అవకాశం మాకు ఇస్తున్నందుకు వందనాలు ఆయన. పగటి కాలం అంతా మాతో కూడా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా తరపున సిలువలో మీరు పొందినటువంటి శ్రమలు, వేదనలు, నిందలు, అవమానములు, పంచగాయములు, ముళ్ళ కిరీటము, వీటన్నిటిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పశ్చాత్తాప కీర్తనలు ప్రభువా మేము ధ్యానము చేస్తూ ఉండగా మీ భక్తుడైనటువంటి దావీదు ప్రభువా రాసినటువంటి ఈ కీర్తనల ద్వారా నా జీవితాన్ని ప్రభువా సరి చేసుకోవడానికి మీ కృప దయచేస్తున్నందుకు వందనాలు. రాత్రి కాలపు ధ్యానము ప్రభు మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. మాతో నాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ మీ బిడ్డలందరినీ ప్రభువా వాక్యము ద్వారా దర్శించి బలపరచమని ప్రార్థిస్తూ ఏదైనా సాకును మిస్సులు వచ్చేవాటిని మరుగుపరచండి, నన్ను బలపరచండి. నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమగులాగా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడుగుచు వేడుకొనిచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని సంఘమా, ఈ సాయంకాల సమయంలో ఈ 30వ రోజు శిలువ ధ్యానంలో మనమందరము పాలు పొంది పశ్చాత్తాప కీర్తనలలో మరి ఒక కీర్తన 38వ కీర్తన ధ్యానం చేయటానికి దేవుడిచ్చిన మంచి అవకాశముని బట్టి ఆ దేవాది దేవునికి నేను వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. గత రాత్రి 32వ కీర్తన మనము ధ్యానం చేసి ఉన్నాం. ఇందులో ప్రాముఖ్యముగా పాపము చేసినటువంటి దావీదు మౌనముగా మరి ఉన్నప్పుడు తాను పొందుకున్నటువంటి ఆ హృదయ వేదన మరి ఆయన తెలియజేశాడు. మౌనము అనేటువంటిది అన్ని సందర్భాల్లో పనిచేయదు. ప్రాముఖ్యముగా పాపము చేసినప్పుడు యు షుడ్ నెవర్ కీప్ సైలెంట్. దానికి తగినటువంటి పరిష్కారము కనుగొనే వరకు కూడా మనం మౌనంగా ఉండకూడదు. దాని పరిష్కారం ఏమిటంటే దేవుని సన్నిధిలోకి వచ్చి పాపములు ఒప్పుకొనుట. సో ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. గత రాత్రి నేర్చుకున్నటువంటి పదాలలో నాసా అనే పదం నేర్చుకున్నాం. నాసా అంటే పైకి రాకెట్ లాగా తీసుకెళ్ళిపోవడం. మన పాపములను ఆయన మనకు అంత దూరపరిచి, సో ఇది చాలా అవసరం మనకి. ఆ పాపం మన దగ్గర ఉంటే మనకు కీడు, మనకు హాని, మనకు ప్రమాదం. సో దాన్ని దూరంగా తీసుకెళ్ళడానికి, అందుకే నాసా వాళ్ళు ఈ పేరు పెట్టుకుని ఉంటారు. నాసా రాకెట్ సెంటర్ అమెరికాలో చాలా ఫేమస్ ఆస్ట్రోనామికల్ సెంటర్. సో ఈ నాసా నేర్చుకున్నాం. తర్వాత కప్పివేయుట, మన శరీరాన్ని మనం వస్త్రంతో కప్పేస్తాం. అది చాలా అవసరం. పాపము కూడా అది కప్పబడాలి. యేసుక్రీస్తు యొక్క రక్తముతో మన పాపములు కప్పివేశాడు. కప్పుకొనక ఒప్పుకొంటిని అట. తర్వాత చాలా విషయాలు గత రాత్రి మనము జ్ఞాపకం చేసుకున్నాం. భక్తిహీనులకు వేదనలు ఉంటే పాపములు ఒప్పుకున్న వారికి సంతోషం అనేటువంటిది ఉంటుంది, ఆనందం. ఈ రాత్రి కాలంలో కీర్తనల గ్రంథము నుండి 38వ కీర్తన, అంటే మీకు తెలియదని కాదు కానీ ఒక మాట ఏంటంటే కీర్తనలు చదివేటప్పుడు అధ్యాయము అని చెప్పకూడదు.
కీర్తనల గ్రంథం నుండి 30 ఏదో ఒక సంఖ్య అని చెప్పి అధ్యాయం చెప్పకూడదు. అధ్యాయాలు కాదు, కీర్తనలు కాబట్టి చదివినప్పుడు 38వ కీర్తన, 32వ కీర్తన అంటే సరిపోదు. అంటే మనకు అలవాట్లో పొరపాటు ఉంటుంది ఒకసారి, అన్నీ ఒకే కోవలో దోస్తాం. కాబట్టి ఉన్న నేర్చుకోవాలని చెప్తున్నా, మీకు తెలియదని కాదు. కానీ కీర్తన చదివేటప్పుడు నెంబర్ చెప్తే సరిపోతుంది. సరే, 38వ కీర్తన. ఇక్కడ ఈయనకి ఒక గొప్ప వ్యాధి సమస్య వచ్చినప్పుడు వ్రాసినటువంటి కీర్తన అన్నమాట. ద సిక్ సిన్నర్స్ ఓన్లీ హోప్. సిక్ సిన్నర్, వ్యాధి ఉంది, పాపం ఉంది. ఆ రెండింటి నుండి బయటపడటానికి ఒకే ఒక నిరీక్షణ ఎవరంటే దేవుడు అన్నమాట. అందుకే కీర్తన దావీదు రాస్తూ ఉన్నాడు. జ్ఞాపకార్థమైనది అంటాడు. ఎ సామ్ ఆఫ్ డేవిడ్ టు రిమెంబర్. జ్ఞాపకార్థమైనది. ఏమిటి జ్ఞాపకార్థమైనది? పై హెడ్డింగ్ చెప్తున్నాను, ఇంకా కిందకి వెళ్ళను నేను. ఇది ఎక్కడుందో అనుకోవద్దు మీరు. పైన టాప్లో జ్ఞాపకార్థమైనది దావీదు కీర్తన. వాట్ ఈజ్ టు బి రిమెంబర్డ్? ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? దేవునిని జ్ఞాపకము చేసుకోవాలి. దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దయను జ్ఞాపకము చేసుకోవాలి. ఎప్పుడు? వ్యాధులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, పాపం జరిగినప్పుడు. జ్ఞాపకార్థమైనది దేవుడిని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన దయ జ్ఞాపకము చేసుకోవాలి. తర్వాత దేవుడు కూడా ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఒకసారి రియాక్ట్ అవ్వమని చెప్పడం అన్నమాట ఈ కీర్తన. దేవుడా, మమ్మల్ని ఒకసారి జ్ఞాపకము చేసుకో, జస్ట్ రియాక్ట్, జ్ఞాపకం చేసుకుని కొంచెం రియాక్షన్ చూపించమని చెప్పటం అన్నమాట. మొదటి వచనంలో దావీదు యొక్క వేదన, ట్రబుల్ రాస్తున్నాడు. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. ఉగ్రత, కోపోద్రేకము. దేవుడు శిక్షించటానికి సిద్ధముగా ఉన్నాడని గ్రహించి ఈ రెండు పదాలను కూడా ఉపయోగిస్తున్నాడు. కోపోద్రేకము, ఉగ్రత. 6వ కీర్తనలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకు, కోపము చేత నన్ను దండింపకు. కోపంగా వచ్చి కొట్టొద్దు, ఉగ్రతతో కొట్టొద్దు. నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షించు. కోపంలో విచక్షణ అనేటువంటిది మర్చిపోతాం. దేవుడైనా మనిషి అయినా అంతే. కోపం వచ్చినప్పుడు అసలు ఎవరో జ్ఞాపకం రారు, ఏ చట్టమో జ్ఞాపకం రారు. ఈ కోపంలో ఏమైనా చేస్తే నాకు మళ్ళీ వెనకాల శిక్ష వస్తుందేమో ఏమి ఆలోచనలు ఉండవు. దావీదు అది అంటాడు అన్న, గబుక్కు నువ్వు కోపం చేత ఉగ్రత చేత వచ్చి కొట్టావంటే నేను చచ్చిపోతాను, నా వల్ల కాదు. నువ్వు నన్ను శిక్షించాలనుకుంటే ఆ రూల్ ఉంది చూసారా, ఆ రూల్ ప్రకారం కొట్టమంటాడు. ఏదైనా రూలు, ఈ పాపం చేస్తే ఆ రూలు అది పనిచేస్తే, ఏదైనా పాపం చేస్తే, ఏదైనా వ్యతిరేకంగా చేస్తే 2 దెబ్బలు ఏమని చెప్తే ఆ 2 దెబ్బలే సరిపెట్టు. అంతేగాని కోపంకి వచ్చి కొట్టేవంత మాత్రం నేను తట్టుకోలేదు. అది ఇందులో అర్థం. నీ కోపము, నీ కోపోద్రేకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపను. 2వ వచనంలో నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. బాణములు గట్టిగా నాటం అంటే ఎక్కడ దాకా వెళ్ళిందంటే లోపలికంట దిగిపోయింది అన్నమాట. ఏది? శిక్ష. పైన కొట్టడం కాదు, పైపే దెబ్బలు కాదు. దేవుని యొక్క తీర్పులు. బాణము అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క శిక్ష. 7వ కీర్తన 12వ వచనంలో కూడా ఈ మాటలు మరి మనం చూస్తాం. ఒకడు మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి
ఉన్నాడు. అంటే దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఏం చేశాడంట, రెడీగా పెట్టాడు అనమాట. ఆ బాణం వదిలేసరికి ఎట్లా తగిలింది అంటున్నాడు, గట్టిగా నాటి ఉన్నవి. ఏదో పైన గుచ్చుకోలేదు, ఎక్కడికి వెళ్ళిందండి, చాలా డీప్గా వెళ్ళిపోయి గుచ్చుకుంది అనమాట. సో ఈ వ్యాధి వచ్చినప్పుడు లోపల బాణము గుచ్చినంత బాధ అనమాట. వాడిగా గట్టిగా నాటి ఉన్నవంటే అర్థం ఏంటంటే, ఈ కీర్తన రాసేటువంటి దావీదుకు ఏదో వ్యాధి వచ్చింది, బాధ, అదే అస్వస్థత వచ్చింది. నొప్పి ఎక్కడ, ఎటువంటి ఫీలింగ్ అంటే లోపలికి వెళ్ళి ఎక్కడో బాణం గుచ్చుకున్నంత ఫీలింగ్ అనమాట, అంత బాధ అనమాట. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి. ఎక్కడో లోపల తగిలిన వెళ్ళి పైన కాదు, పైన తగిలినటువంటి దెబ్బ కాదు, డీప్ ఇన్సైడ్ లోపల ఎక్కడో అన్నమాట. యోబు గ్రంథంలో 6వ అధ్యాయం 4వ వచనంలో యోబు కూడా ఇదే ఫీలింగ్ అంటాడు. నువ్వు బాణం విసిరావు, అది ఎక్కడో గుచ్చుకుంది లోపల వెళ్ళి నాకు అంటాడు అనమాట. యోబు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనంలో, సర్వశక్తుడగు దేవుని అంబులో నాలో చొచ్చెను. దేవుడు విసినటువంటి బాణం నాలో ఎక్కడో లోపల గుచ్చుకుంది అనమాట. యోబు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం, సర్వశక్తుని బాణం, దేవుడు విసిరినటువంటి బాణం నాలో ఎక్కడో లోన గుచ్చుకుంది అనమాట. తర్వాత అదే యోబు గ్రంథంలో 16వ అధ్యాయం 12వ వచనము 13వ వచనం మనం చూస్తే, 13వ వచనంలో, ఆయన బాణములు నన్ను చుట్టుకొని ఉన్నవి, కనికరము లేక నా తుంట్లను పొడిచెను, నా పైత్యరసము నేలను పారబోసెను, కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరగొట్టెను. ఎన్ని బాణాలు వేసాడు చూడండి దేవుడు. ఎన్ని బాణాలు వేసేసరికి లోపల ఉన్నటువంటి ఆ ద్రవాలన్నీ కూడా బయటకు వచ్చినాయి అంటాడు. అంటే వ్యాధి వచ్చినప్పుడు జరిగే పరిస్థితులు, నోట్లో నుండి ఏదో రకరకాలైనటువంటి వాంతులు వస్తూ ఉంటాయి, లోపల ఉన్నదంతా పసర పడిపోతుంటుంది, కొంతమందికి అసలు ఏదో పడుతుంటాయి బయట. దేవుడు బాణాలు వేసినా ఉంటాడు, కన్నం మీద కన్నం వేసినా అంటాడు. 14వ వచనం మీద చూస్తే, కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరగొట్టెను. కన్నం మీద కన్నం అంటే కొళ్ళబొడి చేసి అంటారు చూసారా, అర్థమైన దెబ్బ తగలనటువంటి ఈ చోటు ఇంకోటి ఉండదు అనమాట. పొడవడమే ఇక కన్నం మీద కన్నం అనమాట. అన్ని దెబ్బలు కొట్టాడు దేవుడు, అంత వ్యాధికి దేవుడు నన్ను గురి చేశాడు. ఇంకొక వచనం, విలాప వాక్యములు 3వ అధ్యాయం 12 నుండి మనం చదివితే, అక్కడ కూడా దేవుని యొక్క శిక్ష, విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలువబెట్టి ఉన్నాడు, తన అంబుల పొదలోని బాణములన్నీ ఆయన నా అంతరంగముల గుండా దూసిపోజేసెను. కరెక్ట్గా నిలవబెట్టి, అంటే గురిపెట్టాడు, గురిపెట్టి మనల్ని ఎక్కడ నిలబెట్టాడు, అది తగిలే కంటే నిలబెట్టాడు అనమాట. పెట్టి మొత్తం ఉన్న బాణాలన్నీ కూడా వదిలేశాడు. అవి ఎక్కడి నుండి దూసుకెళ్ళి అంట, నా ఆంతరముల గుండా దూసుకెళ్ళి. అంటే ఆంతరములు అంటే లోపల ఉన్నటువంటి పార్ట్స్ అనమాట, మొత్తం దూసుకెళ్ళిపోయి, మొత్తం నాశనం అయిపోయి, అన్ని దెబ్బలు అనమాట. అంత గట్టి బాణం గట్టిగా దిగటం అంటే అది. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి. సో ఇన్నర్ పెయిన్, ఆ లోపల అనుభవించే బాధ ఎటువంటిదంటే, బాణం వచ్చి లోతుగా దిగితే ఎంత బాధ వస్తుందో అంత బాధ దావీదు ఇక్కడ అనుభవిస్తున్నా. తర్వాత, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. ఇది గత రాత్రి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము.
దేవుని హస్తము మన మీద ఆశీర్వదించేటువంటి హస్తంలా ఉండాలి తప్ప నొక్కేసే హస్తంలాగా ఉండకూడదు, భారంగా ఉండకూడదు అన్నమాట. మరువైనటువంటి హస్తముగా అది ఉండకూడదు. ఇక్కడ దావీదు యొక్క ఈ పాపమును బట్టి, లేకపోతే ఆయన చేసినటువంటి దోషాన్ని బట్టి ఆయన ఫీలింగ్ ఏమిటంటే, నీ చెయ్యి నా మీద బరువుగా ఉన్నది, భారముగా ఉన్నది, నేను తట్టుకోలేకపోతున్నా, నా మీద ఉందన్నమాట ఈ భారం, ఈ వ్యాధి నా మీద ఉంది. 39వ కీర్తనలో 10వ వచనం 11వ వచనంలో దావీదు ఈ మాట అంటాడు, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు. నా మీద, నా నెత్తి మీద ఉందన్నమాట ఈ తెగులు. 39:10. 11వ వచనంలో ఉన్నాడు, దోషములను బట్టి నీ చేతి దెబ్బ వల్ల నేను క్షీణించుచున్నాను. సో ప్రియులారా, చెమ్మట కొట్టిన వస్త్రం వల్ల నీవు వారి అందము చెడగొట్టెదవు. అంతే కదండి, తెగులు వస్తే అందం ఉంటుందా? అందం అంతా పోతుంది. ఒక దెబ్బ తగిలితే అందం అంతా పోతుంది. వ్యాధి వస్తే ముఖ్యంగా ఉన్న మొహం పీకేస్తారు, ఒళ్ళంతా లాగేస్తారు. నీవు వారి అందము చెడగొట్టెదవు. సో ప్రియులారా, నీ బాణములు గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద బరువుగా భారముగా ఉన్నది. తర్వాత వచనాల్లో పాపము ద్వారా ఏమైందంటే నా శరీరమును ఆరోగ్యము విడిచిపోయింది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. ఫ్లెష్లో బలహీనత వచ్చింది, ఎముకల్లో స్వస్థత లేదు. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. దెర్ ఇస్ నో సౌండ్నెస్ ఇన్ మై ఫ్లెష్, దెర్ ఇస్ నో రెస్ట్ ఇన్ మై బోన్స్. సౌండ్నెస్ అంటే ఆరోగ్యం అన్నమాట. ఫ్లెష్ అంటే మాంసానికి, ఇది మాంసమే కదా, ఇదే ఏం కాదు, మాంసం. ఈ మాంసానికి ఏం కావాలి? ఆరోగ్యం కావాలి, సౌండ్నెస్ కావాలి. దానికి ఆరోగ్యం పోయిందంట. బోన్స్కి ఏం కావాలంట? రెస్ట్ కావాలి. ఈ రెండు లేవంటాడు అనమాట. నా ఎముకలలో స్వస్థత లేదు, ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. శరీరంలో ఆరోగ్యము లేదు, ఎముకలకు విశ్రాంతి లేదా, నొప్పి, ఎడతెగని నొప్పి. 6వ కీర్తన 2వ వచనంలో కూడా ఈ ఎముకల గురించి మనం మాట్లాడుకున్నాం. నా ఎముకలలో స్వస్థత లేదు, ఎముకలలో ఎడతెగనటువంటి నొప్పి అన. సో ప్రియులారా, భక్తుని యొక్క పరిస్థితి, ఆరోగ్యం లేదు, ఎముకలకు రెస్ట్ లేదన్నమాట. 4వ వచనంలో నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి. పొర్లిపోయినవి అంటే అర్థం ఏంటంటే పూర్తి స్థాయి పాపం అన్నమాట. పీకల దాకా పాపం చేశాడు, ఇక్కడ దాకా పాపం చేశాడు. నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి అంటే ఫుల్గా చేశాను పాపం. అది మామూలు పాపం కాదు, ఇక అరకొర పాపం కాదు, ఏదో చిన్న చిత్తగా పాపం కాదంట. మొత్తం ఫుల్ అన్నమాట, నిండిపోయింది. నా గిన్నె నిండి పొరుతుందని చెప్పాడు చూసారు, అది ఆశీర్వాదం సంబంధించింది. ఇక్కడేమో ఈ పాపం ఎట్లా ఉందంట అండి, తల మీదగా నిండిపోయి పొర్లిపోరుచున్నది, పొర్లిపోయినవి. 40వ కీర్తనలో 12వ వచనంలో కూడా ఇదే ఎక్స్ప్రెషన్ మనం చూస్తాం. అక్కడే ఉంటాడంటే నా తల ఎంటికలు ఎన్ని ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ పాపం చేశాను, లెక్క పెట్టలేము. చూసారా, ఇది చదువుతారా? చదవాలండి. ఇది మనం చేసే పాపాలు ఎంతకన్నా గొప్పవి ఉంటాయి అన్నమాట. 40వ కీర్తన 12వ వచనం, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేని, లెక్కకు అవి ఎన్నున్నాయండి, నా తల వెంట్రుకలను మించి ఉన్నవి.
అంటే ఫుల్గా తల ఉన్నాడు గొప్పడు, ఊడిపోయినాడు గొప్పడు. అంటే అంటే మేము అసలు పాపం చేయలేదు కాదు, అంటే ఎక్కువ ఉన్నాయని అర్థం అన్నమాట. తల వెంట్రుకలు ఎన్ని ఉంటే అన్ని పాపాలు, అంతకన్నా ఎక్కువ అంటున్నాడు అక్కడ. నా తల వెంట్రుకలను మించి, మోర్ దెన్ మై హెయిర్, పూర్తి స్థాయి పాపం, పూర్తి స్థాయి పాపం నా తల మీదుగా పొర్లిపోయిన అన్ని పాపాలు. అందుకే పౌలు ఏమంటాడంటే, నేను పాపులలో ప్రధానుడను, ప్రధాన పాపిని అంటాడు. పాపులందరికీ ఒకవేళ ర్యాంకింగ్ ఇస్తే కనుక పౌలు ఏమంటాడు, అందరికన్నా ఫస్ట్ నేను. ఇందులో పాపాలు అంటే అన్ని పాపాల్లో మునిగిపోయామన్నమాట. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఇటువంటి ఎక్స్ప్రెషన్ ఒకటి మనం చూస్తాం. 9వ అధ్యాయం 6వ వచనంలో, నా దేవా నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకున్నట్టు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను, మా దోషములు మా తలలకు పైగా తెచ్చి ఉన్నది, మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా. మనం చేసిన పాపం ఏమంటాడంటే, మా అపరాధం ఎంత ఎత్తు ఉందంట, ఆకాశం అంత ఎత్తు ఎదిగిందంట. ఖిన్నుడని అయిపోయిన, సిగ్గుపడిపోతున్నాను, మా దోషములు మా తలలకు పైగా, మా ఎత్తు కన్నా ఎత్తు వచ్చేసింది మన యొక్క పాపములు. అది ఆయన యొక్క స్థితి. సో దీనివల్ల నా ఆరోగ్యం పోయింది, నా ఎముకల్లో స్వస్థత లేదు, నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది, నీ బాణాలు నాలో గట్టిగా నాటి ఉన్నాయి. ఎందువల్ల అంటే, ఎంత ఘోరమైనటువంటి పాపములో నేను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. మోయలేని బరువు అన్నమాట. టూ హెవీ ఫర్ మీ. అసలు నేను మొయ్యలేనట్లని, మొయ్యలేక కృంగిపోయాను. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 11వ వచనంలో, యేసు ప్రభు ఆయన శ్రమ సేవకుడిగా మన భారములు మన వ్యసనములు అని ఏ రీతిగా వహించాడో యెషయా భక్తుడు వివరించాడు. 53వ అధ్యాయం 11వ వచనంలో, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి, అంటే మన దోషములన్నిటినీ కూడా ఆయన భరించాడు. అందుకే యేసు ప్రభు ఇచ్చినటువంటి పిలుపు ఏమిటంటే, ఈ బరువులు మోయలేని బరువులు, పాపము మోస్తున్న వారలారా, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేయుదును. సో ప్రియులారా, దేవుడు కృంగి ఉన్నటువంటి వారిని లేవనెత్తేటువంటి దేవుడు. పాప భారముతో ఈ 6వ వచనంలో ఏమంటాడు, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. బెండ్ అయిపోయాం అన్నమాట, బెండ్ అయిపోయాం. నడుస్తున్నప్పుడు నిటారుగా నడవలేకపోతున్నాం. ఎట్లా అయిపోయింది, వంగిపోయి నడుస్తున్నాను. ఎందువల్ల పాప భారము ఎక్కువ. అందుకే నేను కృంగి ఉన్నాను, మిక్కిలి కృంగి ఉన్నాను, కృంగిపోయాను, నిటారుగా నడవలేకపోతూ ఉన్నాను. ఎందువల్లంటే పాప భారము మోయలేని భారం, అది మోయలేక కుంగిపోయాను, వంగిపోయాను కదా. ఒకసారి బాధలు ఎక్కువైపోయినట్టు కుంగిపోతాం, ఎట్లా నడుస్తాం, నిటారుగా నడవలేమా. ట్విస్టెడ్, దీని అర్థం ఏంటంటే, ట్విస్టెడ్ అంటే వంచేసింది పాపం. ట్విస్టింగ్ అంటే వంచేయటం, తిన్నగా ఉన్నటువంటి దాన్ని వంచేయటం అన్నమాట. పాపం ఏం చేసింది, వంచేసింది. భారం ఎక్కువైపోయి, నెత్తి మీద భారం ఎక్కువైపోయి కుంగిపోయాం అన్నమాట. ఆ 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన చూసారా, అది ఆ టైప్ అన్నమాట.
తర్వాత 5వ వచనంలో తన యొక్క స్థితి చెప్తూ ఉన్నాడు. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. వైదవే ఒక మాట ఏంటంటే, ఈరోజు సినాడ్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా చెన్నైలో సినాడ్ వారు రోజుకొక లెంటెన్ మెడిటేషన్ అని వారు ప్రసారం చేస్తున్నారు యూట్యూబ్లో. ఇవాళ నాది వచ్చింది, ఎవరైనా వినవచ్చు, నేను గ్రూప్లో పెట్టాను ఇంగ్లీష్లో. దర్ సర్వెంట్స్ హార్ట్ అని చిన్న మెసేజ్ తయారు చేయడం, ఇంగ్లీష్ మెసేజ్. అది 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిఎస్ఐ సంఘాలకు ఈరోజు అది ప్రసారం చేయబడింది. మీరు వినవచ్చు, ఇంటికి వెళ్ళినారు. ఓకే, 5వ వచనంలో నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఇవి బెడ్ సోర్స్ అంటారు చూసారా. బెడ్ సోర్స్ అంటే ఎక్కువ మీద బెడ్ రిడీన్ అయినప్పుడు, ఎక్కువ మంచం మీద పడుకుంటే బెడ్ సోర్స్ వస్తాయి. అది ఎక్కువ పడుకుంటే గాయాలు అయిపోతుంది, వీపంతా గాయం అయిపోతాయి, స్రవిస్తూ ఉంటాయి, చీము గారుతూ ఉంటుంది, గడ్డలు, బాయిల్స్ అండ్ బెడ్ సోర్స్. దావీదు యొక్క పరిస్థితి అట్లా అయింది. ఒక సందర్భంలో దుర్వాసన కలవై స్రవించుచున్నవి. యోబు యొక్క కండిషన్ కూడా అదే. 9వ అధ్యాయంలో 19వ వచనంలో మరి యోబు యొక్క స్థితి ఇట్లా చెప్తాడు. ముప్పై అధ్యాయం 19 నా గాయములు విస్తరింపచేయుచున్నాడు. 17వ వచనం చూద్దాం, 9:17లో. తర్వాత 30వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఈ మాటలు, మహారోగము చేత నా వస్త్రము నిరూపమగును, నన్ను బాధించు నొప్పులు నిద్రపో. 30వ అధ్యాయం 17-18 వచనం. సో బెడ్ సోర్స్ పాపము వలన. ఎందువల్ల వచ్చింది ఇది? పాపము ద్వారా. మూర్ఖత అంటే ఫూలిష్నెస్, దీని ద్వారా వచ్చినటువంటి గాయములు అవి మరి దుర్వాసన గలవై స్రవించుచున్నవి. యెషయా గ్రంథంలో ఇంకా బాగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మానని గాయములు, పుండ్లు అంటాడు. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చదివితే 5-6 వచనాల్లో మానని గాయములు, అవి పిండబడలేదు, మెత్తన చేయబడి, ఒకటే వాసన అన్నమాట. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. యెషయా 1:6. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడి. అటువంటి స్థితి అన్నమాట. దుర్వాసన, పాపము అనేటువంటిది కూడా దుర్వాసన. పౌలు క్రీస్తు కొరకు మీరు సువాసన కలిగి ఉండాలంటాడు. క్రీస్తు సువాసన మీ నుండి వెదజల్లాలంటాడు కొరింథీ పత్రిక. మీరు పాపపు వాసన రాకూడదు మీ దగ్గర నుండి. ఏం రావాలి? క్రీస్తు సువాసన రావాలి మీ దగ్గర నుండి. దుర్వాసన కాదు మన దగ్గర నుండి రావాల్సింది, పాపపు వాసన కాదు, క్రీస్తు సువాసన మన దగ్గర నుండి రావాలి. సో మన వద్ద నుండి ఎటువంటి వాసన వస్తూ ఉన్నది? ఇది ఆధ్యాత్మికమైనటువంటి వాసన. ఒకవేళ మనం శరీరం దుర్వాసన వస్తే ఏం చేస్తాం? మనం సెంటు కొట్టుకుంటాం, లేకపోతే డియోడ్రెంట్లు వాడుతూ ఉంటాం, పౌడర్ తెగొట్టేస్తూ ఉంటాం. పౌడర్ డబ్బాలు ఎన్ని అయిపోతాయో అసలు మనకి. మనం రాసుకునేది తక్కువ, పడేసేది ఎక్కువ. ఇలగలకు పడతారు కొంత.
కొద్దిగా వేసుకుని మొహాన్ని రాసుకోవచ్చు కదా. గిలగిల కొడితే మొత్తం రాసిందంతా కిందకే పోవాలి, వేస్టే కదా అదంతాను. సెంట్లేమో గాలిలో కొడతారు, ఇక్కడ కొడతారు, మంచిగా రాసుకుంటే అయిపోయింది. ఇలా కొడితే మొత్తం బయటకే పోతుంది. రాసుకోవచ్చు, తప్పేం లేదు. పక్కన కూర్చున్నప్పుడు మంచి వాసన మనం రావాలంటే రాసు. కానీ ఆధ్యాత్మిక ఏమంటాడంటే దుర్గంధము, దుర్వాసన, పాపపు వాసన మన దగ్గర రావటానికి వీళ్ళు లేదు. క్రీస్తు సువాసన. కొంతమంది భలే మెయింటైన్ చేస్తారు, థీమ్ మెయింటైన్ చేస్తారు. ఎప్పుడు వెళ్ళినా అదే డియోడ్రెంట్ స్మెల్ చక్కగా వస్తాం. లైట్ స్మెల్ వాడండి, అలాంటి వాళ్ళకి అసలు వాడవలసి తుమ్ములు వచ్చేస్తాయి. దుర్వాసన గలవై స్రవించుచున్నవి అంటే చీము నెత్తురు అనే కార్తె చూసారా, అది లాగటం లాంటి. తరువాత నడుము గురించి మాట చెప్పాడంటే, నా నడుము తాపముతో నిండి ఉన్నది. నడువు నొప్పి అండి బాబు, మామూలు నొప్పి కాదు. అన్ని నొప్పుల కన్నా భయంకరమైన నొప్పి నడువు నొప్పి. ఏ బర్నింగ్ పెయిన్ ఇన్ లుంబార్ రీజియన్. తాపము అంటే మంటనం. నడుము మంట పెట్టుచున్నది. నా నడుము మంటతో నిండి ఉన్నది. ఎక్కువ కాలం బళ్ళు తోలే వాళ్ళకి, కార్లు తోలే వాళ్ళకి, లేకపోతే బరువులు మోసే వాళ్ళకి నడుము నొప్పులు ఆటోమేటిక్గా వస్తుంటాయి. బండి తోలినంతసేపు పర్లేదండి, తర్వాత తెలుస్తుంది లోపల అరిగిపోయిందని చెప్తారు. తోలినప్పుడు తెలీదు, భలే వందలే తోలేస్తున్నాం బరువు బండ్లు అనుకుంటాం. ఇప్పుడు తెలిస్తే నడుము అరిగిపోయింది, ఇక్కడ అరిగిపోయిందని చెప్పారు. ఏంటంటే బండి తెలియలే మనకి, వయసులో తెలియదు. పెద్ద పెద్ద బళ్ళు, బరువు ఉన్న బళ్ళు తోలేస్తుంటాం. బండి రానోడును సైకిల్ రానోడు ధన్యుడు. వాళ్ళకేం నడుములు అరగం ఏమీ ఉండదు అసలు. గతుకుల రోడ్లు కదా, అది సాఫీ రోడ్డు అయితే పర్వాలేదు. ఇలాగ ఎత్తి కుదేస్తుంటే నడుము నొక్కేస్తుంటుంది లోపల. నడుము నొప్పి. ఒక స్త్రీ 18 సంవత్సరాల పాపం నడుము వంగిపోయిందంట కదా, లోకస్ వార్తలో 13వ అధ్యాయంలో చదువుతున్నాం. 18 సంవత్సరాల నుండి నడుము వంగినటువంటి స్త్రీని యేసు ప్రభు అమ్మా అని పిలిచి దగ్గరికి పిలిచి, నీవు బలహీనత నుండి విడుదల పొంది. యేసు ప్రభు తెలుసు నడుము నొప్పి యొక్క బాధ. అందుకే ఆయన 18 సంవత్సరాలు నడుము నొప్పి ఉంటే వెంటనే పిలిచి స్వస్థత ఇచ్చాడు అనమాట యేసు ప్రభు. అది ఇంకోటి నచ్చలా. అదేంటి ఆమె నడుము నొప్పిని వెళ్తూ బాగు చేస్తూ ఉంటాడు. యేసు ప్రభు తిడతాడు, గద్దిస్తాడు. సో ప్రతిదానికి కూడా కారణము దావీదు ఇక్కడ చెప్తున్నాడు. నా అవిధేయతలు నా నడుము నా తాపము అంటాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యము లేదు. 8వ వచనము, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయించున్నాను. సొమ్మసిల్లి అంటే అర్థం ఏంటంటే, నిన్న కూడా అనుకున్నాం కదా, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను అంట. నీరు పోయింది నా శరీరం. ఇక్కడ సొమ్మసిల్లి అంటేనేమో హీట్ అన్నమాట. మనం సర్టెన్ హీట్ మెయింటైన్ చేయాలి శరీరం. నార్మల్ ఎంత అంటే 96 పాయింట్ ఏదో ఉంటుంది మనం. ఇక దాటిందంటే చాలా కష్టం. కరోనా వచ్చినప్పుడు అస్తమానం జ్వరం చూసుకోవడం, ఎంత ఉందో ఎప్పుడు తగ్గుతురా బాబు అన్నట. గంటకి అస్తమానం. నేనైతే అదేదో కొనుక్కున్నాను, ఇక్కడ పెట్టుకోవడం చూసుకోవడం. తర్వాత తెలిసింది అసలు చూడకూడదండి. వెళ్ళిపోయి చేశారా బాబు, తెలియక చేయకూడదు అనిపించి ఆడకూడదు. సరే, సొమ్మసిల్లుట అంటే నార్మల్ హీట్ మెయింటైన్ చేయాలి. సొమ్మసిల్లిపోయిందంటే ఏంటంటే చల్లబడిపోయింది శరీరం. ఏమైందండి?
కోల్డ్, దాని అర్థం ఏంటంటే కోల్డ్ అయిపోయింది అన్నమాట, శరీరము చల్లబడిపోయింది. బీపీ అనేటువంటిది సర్టెన్ లెవెల్ మెయింటైన్ చేయాలి, హీట్ అనేటువంటిది సర్టెన్ హీట్ మెయింటైన్ చేయాలి శరీరం. ఎక్కువైతే జ్వరం వస్తుంది, తక్కువైతే సమస్యలిపోతాం. వేడి తగ్గకూడదు, పెరగకూడదు. బీపీ కూడా పెరగకూడదు, తగ్గకూడదు, నార్మల్గా ఉండాలి. సొమ్మసిల్లిపోయాను, నా మనోవేదనను బట్టి కేకలు తట్టుకోలేక ఆయన ఏం చేస్తున్నాడంటే కేకలు వేయించున్నాను. నలిగాను అంటాడు, చూసారు ఒక మాట, అది కూడా ప్రాముఖ్యమైనటువంటి. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నలిగి ఉన్నాను అంటే చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోయింది నా శరీరం, చిన్న చిన్న ముక్కల్లాగా నలగగొట్టబడింది నా శరీరం. ఈ రెండు కూడా యేసు ప్రభువుకు చెందినటువంటి పదాలే, యేసు ప్రభు సిలువకు చెందినటువంటి పదాలు. నలగగొట్టబడుట, నలిగి ఉన్నాను అనేది యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 5వ వచనంలో నలుగగొట్టబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. ఇది సిలువకు చెందినటువంటి పదం. తర్వాత కేకలు వేయుట కూడా సిలువకు చెందినటువంటి పదం. 22వ కీర్తనలో మొదటి, నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఈ రెండు ఘోషను, కేకలు అనేటువంటిది కూడా సిలువలో యేసుప్రభువు చేసినటువంటి వేదనతో కూడినటువంటి కేక. నా ఆర్తధ్వని నీవేళ వినకై ఉన్నావు. అంతేకాకుండా దీని అర్థం ఏమిటంటే ఘోష, సముద్ర ఘోష అంటారు చూసారా, ఆ ఘోష అన్నమాట. కేకలు అంటే హృదయ ఘోష, లోపల అంతరంగంలో ఉన్నటువంటి ఘోష అయితే. సో ఇంతవరకు కూడా ఆయన యొక్క బాధలు, వేదనలు, తన యొక్క స్థితి దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. 9వ వచనంలో అంటాడు, ఇక నా బాధ అంతా నీకు తెలుసు కదా, ఏది దాచబడి ఉండలేదు కదా అంటాడు. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నీవన్నీ చూస్తూ ఉన్నావు, నా బాధలన్నీ కూడా నీకు మొరుగైనవి కావు, నువ్వు చూస్తూ ఉన్నావు. ఏది కూడా దాచబడలేదు, నేనేమి దాయలేదు, నేనేమి రహస్యంగా మూలవటం వల్ల రహస్యంగా బాధపడలేదు, నువ్వన్నీ చూస్తూ ఉన్నావు. అభిలాష అనే పదం చూస్తాం ఇక్కడ. నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. ఏమిటి అభిలాష అంటే? అభిలాష అంటే నథింగ్ బట్ కోరిక. ఆయన కోరిక ఏమిటంటే నీవు దయతో నన్ను బాగు చేయాలి, అదే నా అభిలాష. నీవే నా దిక్కు, అదే నా అభిలాష. నీవే నన్ను స్వస్థపరుస్తావు, అదే నా అభిలాష. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నేను నోటితో చెప్పలేకపోవచ్చేమో కానీ నా కోరిక అంతా కూడా నీకు కనిపిస్తుంది. ఏమిటి నా కోరిక? నా నడువు నొప్పి ఉంది, లేకపోతే నాకు చాలా బాణాలన్నీ బాణాలు కూర్చున్నంత నొప్పి ఉంది నాలో కదా, సొమ్మసిల్లిపోయాను, శరీరం సరైన హీట్ లేదు, బీపీ సరిగ్గా లేదు కదా, నా నడుము వంగిపోయింది, కృంగిపోయాను, నేను చాలా ఉంది కదా, నా ఎముకల్లో స్వస్థత లేదు, నా శరీరానికి ఆరోగ్యమో లేదు, గడ్డల్లో నుండి చీము కారుతుంది, స్రవిస్తుంది, దుర్వాసన వస్తుంది. నా అభిలాష ఏంటంటే వీటన్నిటి నుండి కూడా నాకు స్వస్థత కావాలి. అభిలాష, స్వస్థత కావాలి. 10వ వచనంలో అంటాడు, నా గుండె కొట్టుకొనుచున్నది. గుండె కొట్టుకోకపోతే ఏం చేస్తుంది అంటే దాని అర్థం ఏమిటంటే కొట్టుకోవాల్సిన దానికన్నా స్పీడ్గా పరిగెడుతుంది అనమాట. అది దాని అర్థం. అమ్మో ఏంటి గుండెలో కొట్టుకుంటుంది ఏంటంటారు ఒకసారి.
మామూలుగా కొట్టుకుంటే మనం గుండె కొట్టుకుంటామే దాని పని. గుండె ఆగిపోతే ఏం పనిచేయదు ఇక. భక్తుడు ఇక్కడ గుండె కొట్టుకున్నచున్నది అంటే రకరకాల ఆలోచనల మైండ్లోకి వచ్చినప్పుడు గుండె ఏం చేస్తుందండి? స్పీడ్గా పరిగెడుతుందంట. నా గుండె కొట్టుకొనుచున్నది అంటే స్పీడ్గా పరిగెట్టుచున్నది. ఈ గుండె స్పీడ్గా పరిగెట్టేటప్పటికి నా బలము నన్ను విడిచిపోయాను, నా కనుదృష్టియు తప్పిపోయింది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దే ఆర్ నాట్ విత్ మీ అంటాడు ఇంగ్లీష్లో. నాతో లేదు, నా కనుదృష్టి నాతో లేదు, తప్పిపోయింది, ఎటో పోయింది, అది నా దగ్గర లేదు ఇప్పుడు, కాబట్టి నాకేం కనపట్ల అసలు. నా కనుదృష్టియో తప్పిపోయింది, నా బలము కూడా విడిచిపెట్టేసి. రెండు వెళ్ళిపోయింది నా దగ్గర నుండి. బలం వెళ్ళిపోయింది, కనుదృష్టి వెళ్ళిపోయింది, తప్పిపోయినాయి అనమాట. దే హ్యావ్ లెఫ్ట్ మీ, వదిలేసి నన్ను. సో గుండె స్పీడ్గా కొట్టుకొనుట, అయిన దానికి కాని దానికి ఆలోచిస్తే గుండె బలహీనం అవుతా అనమాట. కొంతమంది అమ్మో వాళ్ళ గుండె చాలా గట్టిగా ఉండండి అంట. అలాగే ఉండాలి. అయిన దానికి కాని ఆలోచించి స్పీడ్గా గుండె కొట్టుకుంటే గొప్పకు ఆగిపోతే అయిపోతాం, చాలా ఇబ్బంది. గుండె దాకా తెచ్చుకోకూడదు, స్పీడ్గా కొట్టుకోకూడదు. గుండె ఎంత కొట్టుకోవాలో అంతే కొట్టుకోవాలి. అదొక బాధ. అయితే మనుషులు వదిలేశారంట 11వ వచనంలో. నా స్నేహితులను, నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. ఫర్సేకెన్ బై ఫ్రెండ్స్. వదిలేశారు స్నేహితులందరూ కూడా. స్నేహితులు, చెలికాండ్రు, తర్వాత బంధువులు కూడా అన్నారండి. తర్వాత మాట చూస్తే ఏమన్నాడు? నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. 3 రకాలైనటువంటి 3 categories ఆఫ్ పీపుల్. దోస్ ఆర్ ఇంటిమసీ, హ్యావింగ్ ఇంటిమసీ విత్ అస్. స్నేహితులు, చెలికాండ్రు, బంధువు. ఇది కూడా కరోనా అనేది మనం మర్చిపోకూడదు. వదిలేశారు అందరూ. మన స్నేహితులు వదిలేశారు, చెలికాండ్రు వదిలేశారు, బంధువులు వదిలేశారు, దూరముగా నిలుచుచున్నారు. మనం ఎవరిని అనలేమండి. మనమైనా అంతే. అప్పటి పరిస్థితుల్లో మనం కూడా దూరంగానే ఇప్పుడు కూర్చున్నంత ఏం కూర్చోలేదు కదా. బెంచీలకు కూడా నెంబర్లో వేసినట్టున్నారు. అప్పుడు బెంచీకి 3, 2 అలాగా దూరముగా నిలుచుచున్నారు. యేసు ప్రభువుకు శ్రమ వచ్చినప్పుడు ఏం చేశారంటే శిష్యులు విడిచిపెట్టి పారిపోయారు. దగ్గరలో లేరు, యేసులో దగ్గరలో లేరు. యేసులో దగ్గరలో ఉంటే మనల్ని కొడతారేమో, మళ్ళీ మనం తెచ్చిపోలేమో కదా. వదిలేశారు యేసు ప్రభువును, దూరంగా వెళ్ళిపోయారు. వ్యాధి, బాధ మరి వచ్చినప్పుడు, తెగుళ్ళు వచ్చినప్పుడు ఎడముగా నిలుచుచున్నారు. దొంగల చేత కొట్టబడినటువంటి ఒక వ్యక్తిని చూసి ఒక వ్యక్తే దగ్గరగా వచ్చాడు. మిగిలిన వాళ్ళు ఏం చేశారండి? దూరంగా వెళ్ళిపోయాడు. యాజకుడు దూరంగా వెళ్ళిపోయాడు, ఇంకొక ఆయన దూరంగా వెళ్ళిపోయాడు. మనకెందుకులే, మనకు అంటుకుంటుందేమో సమస్య. కష్టంలో ఉన్నటువంటి వ్యక్తికి దగ్గరికి రాలేదు ఎవరు. ఇది యోబు యొక్క ఎక్స్పీరియన్స్ కూడా చూస్తాం. దూరంగా వెళ్ళిపోయారు. భార్య కూడా యోబును నిందించినట్లు యోబు గ్రంథంలో మరి మనము చూస్తాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. అప్పుడు దాకా ప్రేమించారు, ప్రాణ స్నేహితులు అన్నాడు. వ్యాధి వచ్చేసరికి ఏమైందంటే నేను అసహ్యుడనైతిని. చిచ్చి అని అసహించుకున్నారన్నమాట. దూరం పెట్టారన్నమాట. దూరంగా
వెళ్ళిపోయారు. సో ప్రియులారా, దావీదు యొక్క స్థితి ఈ రీతిగా ఉన్నది. సరే, ఇదొక ఎత్తు అయితే 12వ వర్షంలో ఇంకొక రకమైనటువంటి బాధింపు, శత్రువులైనటువంటి వారి గురించి చెప్తున్నాడు. శత్రువులు ఏమి ఎదురు చూశారంటే, వీడికి వ్యాధి వచ్చింది, ఎట్లాగైనా చంపేస్తామండి కదా, ఈ జబ్బు వచ్చింది, ఎలాగైనా చచ్చిపోతాడండి, కాబట్టి మనకు సంతోషం, వాడు చావే మనం కోరుకుంటున్నాం, ఏదో విధంగా చచ్చిపోతున్నాడు, వ్యాధి వచ్చింది కాబట్టి చచ్చిపోతాడు, ఓకే. వ్యాధి చంపకపోతేనంటే వీళ్ళు చంపేస్తారంట. చూసారా, నా ప్రాణము తీయ చూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయ చూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములో కొనుచున్నారు. వ్యాధి చంపకపోతే ఇంకొక రకంగా చంపేయాలి అని ఎవరు చూస్తున్నారు? శత్రువులు చూస్తున్నారు. ఉరులు ఒడ్డుచున్నారు. ఉరులు అంటే స్నేర్స్ అంటారు. వేటకాని ఉరి నుండి ఆయన నన్ను విడిపించి. 119వ కీర్తన 10వ వచనంలో కూడా ఈ ఉరులు అనేటువంటి మాట మనం చూస్తాం. ఏదో విధంగా పడేయాలి, ఏదో విధంగా నాశనమో చెయ్యాలి. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరి ఒడ్డిరి. ఏదో విధంగా నాశనం చేయాలి, ఏదో విధంగా పాడేసేయాలి. 141వ కీర్తన 9వ వచనంలో కూడా ఈ మాట మరి మనం చూస్తాం. హానికరమైన మాటలు. సో ఇది కూడా ఒక బాణం లాంటిదండి. ఇది కూడా ఒక నాశనం చేయటంలో ఒక పాత్ర. ఇది చెడ్డ మాట, హానికరమైన మాట ఏం చేస్తుందండి? ఒక మనిషిని నాశనం చేస్తుంది, ఒక మనిషి ప్రాణాన్ని తీసేస్తాడు. కాని మాట అనేటువంటిది మనిషి ప్రాణాన్నే తీసేస్తుంది. హానికరమైన మాట అనడాన్ని ఏంటి? హానికరమైన మాట, హాని చేసేటువంటి మాట. అంటే మాట హాని చేస్తుంది అన్నమాట. మాట కీడు చేస్తుంది. 35వ కీర్తనలో 20వ వచనం అంటాడు, వారు సమాధానపు మాటలు ఆడరు. సమాధానంగా మాట నోట్లో నుండి రాదనమాట అసలు వాళ్ళకి. 41వ కీర్తనలో 5వ వచనంలో కూడా ఈ మాట, అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలు ఆడుచున్నారు. ఏమని మాట్లాడతారంటే, ఒకసారి చదవండి అసలు ఇది. మన గురించి అసలు మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు ఒకసారి. మన శత్రువులు తీసారా బైబిల్? 41వ కీర్తన 5వ వచనం. మనకు తెలియదండి బాబు, ఇలా అనుకుంటూ ఉంటారు. ఏమంటున్నారు వాళ్ళు? వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవునని చెప్పుకొంటున్నారు. చూసారా, ఇలాంటి వాళ్ళు ఉంటారా లోకంలో? ఉండరా? ఉంటారు కాబట్టి వాక్యం స్పష్టంగా చెప్తుంది. వాడు ఎప్పుడు చచ్చిపోతాడు, వాని పేరు ఎప్పుడు. మనమే అంటాం, ఎప్పుడు చస్తారా బాబు అంటారు. అంతే జనరల్గా నోటి నుండి వచ్చేస్తుంది. ఎప్పుడు చస్తాడు అని అండి అంట, ఒకే మాట. ఈ కొత్త మాటలే కాదు ఈ వాక్యం చెప్పేది కదా. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవు. పేరు మాసిపోవడం అన్నా చచ్చిపోవడం అంతే. పేరు మాసిపోవడం అంటే చచ్చిపోయినట్టు పేరు మళ్ళీ ఎత్తామా? చచ్చిపోయినట్టు పేరు ఎత్తామంటాం, చేసి ఆడి పేరు ఎందుకు ఎత్తామంటాం? అంటే చచ్చిపోయినట్టు పేరు వెంట కూడా ఇష్టం ఉండదు మనకి ఒక్కసారి. సో శత్రువుల యొక్క బాధ, శత్రువుల యొక్క మాటలు, వాడెప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపో. సామెతల గ్రంథంలో 24వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఇటువంటి మాట, వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును. మంచి మాటలు రావన్నమాట, కీడు గురించి అంటాం. ఏదైనా అంటే ఏమంటాం? ఏంటి అపశకున మాటలు మాట్లాడుతున్నామంటాం ఇంట్లో. అది ఏం శకునో మనకు తెలీదు, అపశకున మాటలు మాట్లాడుతున్నారని అంటారు ఒకసారి.
కీడుని గురించి మాట్లాడు. 13, 14 వచనాల్లో చెవిటివాడనైనట్టు నేను వెనకై ఉన్నాను, మోగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని, నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడనైతిని. కామ్ పేషెంట్ అంటారు చూసారా. పేషెంట్స్ బలం ఉన్నంతసేపు గట్టిగా మాడతారు, బలం తగ్గి ఇతడికి కామ్ అయిపోతారు అన్నమాట. మాట్లాడేటువంటి బలం కూడా వాళ్ళకి ఉండదు. ఎదురు చెప్పి నో రిప్లై. ఇంజక్షన్ ఇచ్చావా పొడు, మాత్రలు వేసుకోవాలా మింగే, అంతే. మాట్లాడే శక్తి కూడా ఉండదు. ఈ పేషెంట్ ఇట్లా అయిపోయాడు, నో రిప్లై, నోరు మీద పని లేదు. అందుకే ఏమంటున్నాడు, ఇక నేను నోరు చెవిటివాడనైనట్టు నేను వెనకై ఉన్నాను. ఈ పరిస్థితి రాకూడదండి ఎవరికి కదా. బతికున్నంతసేపు బాగా బతకాలి, వెళ్ళిపోవాలి అంతే. అంతే తప్ప అందరితో మాటలు పడుకుంటూ విన్నగాని విన్నట్టు, చెవిటివాడనైనట్టు నేను వెనక, మోగవాడనైనట్టు నోరు తెరుచుట. ఏమో నోరు తెరిస్తే మళ్ళీ ఏదో ఒకటి అంటారు మళ్ళీ కదా. సేవలు చేయక తప్పట్లేదు, మళ్ళీ మాట్లాడుతున్నారు, పడుకుని అంటారు కదా. మోగవాడనైనట్టు నోరు తెరుచుట, నోరు మూసుకుని ఉన్నా, ఎదురు మాట పలకలేని వాడనైతిని. కామ్ పేషెంట్ అయ్యాడు, నో రిప్లై. ఇది కూడా సిలువకు సంబంధించింది. యేసు ప్రభు కూడా నోరు మెదపల. ఏదంటే గొర్రె బొచ్చు కత్తిరించిన వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్టు యేసు ప్రభు నోరు మెదపలేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ హీ వాజ్ వెరీ కామ్ పేషెంట్ లాగా అయిపోయాడు అనమాట. 15, 16 వచనాల్లో ఆయనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఇన్ని బాధల్లో, ఇన్ని కష్టాల్లో దేర్ ఇస్ ఎ హోప్ ఇన్ ద లార్డ్. ఏమంటాడు, యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను, నీ సహాయము కొరకే కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారి ఎడల వారు నా మీద అతిశయపడదురని నేను అనుకోనిచ్చాను. కాలు జారకూడదు, పడిపోకూడదు. ప్రభువా నా దేవా నీవే ఉత్తరమిచ్చేదవు, నన్ను బట్టి వారు సంతోషించకపోదురో గాక. అంటే శత్రువు అనేవాడు సంతోషించకూడదు. నాకు ఇంత బాధ వచ్చి, ఇంత వ్యాధి వచ్చి నేను చచ్చిపోయినా పర్లేదు, కానీ నా శత్రువు మాత్రం సంతోషించకూడదు. 30వ కీర్తనలో కూడా ఇదే అంటాడు, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. 30వ కీర్తన 1వ వచనం. ఈ అవమానం అనేటువంటిది నేను తట్టుకోలేరు. వాళ్ళు మాత్రం అతిశయించకూడదు, వాడు సంతోషించకూడదు. నాకు ఈ వ్యాధి వచ్చిందని వాడు సంతోషించకూడదు. అది కదా. కొంతమంది చాలా సంతోషం వస్తుంది. ఎవరికైనా వ్యాధి వచ్చిందంటే వీళ్ళు అట్లేం అసలు చాలా సంతోషపడిపోతారు. భక్తుడు అంటాడు, వాడు అసలు సంతోషించకూడదంటే నేను ఆరోగ్యంగా ఉండాలి. అది ఆయన యొక్క ప్రార్థన. 20 తర్వాత వచనాల్లో నేను పడబోనట్లున్నాను, నా మనోదుఃఖము నన్నెన్నడూను విడవదు, నా దోషము నేను ఒప్పుకొనుచున్నాను. ఆయన ఇక్కడ దోషాన్ని ఒప్పుకుంటాడు అనమాట. నా పాపమును గురించి విచారపడుచున్నాను, నీవు త్వరగా రమ్ము అంటాడు. 20వ వచనంలో మనం చదివితే చివరి భాగంలో 21వ వచనంలో, యెహోవా నన్ను విడవకుము, నా దేవా నాకు దూరముగా నుండకుము, రక్షణకర్తవైన నా ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము. ఈ 2 వచనాలు మనం చదువుకుని ముగించుకుందామండి. 38వ కీర్తన 21వ వచనము 22వ వచనం, యెహోవా నన్ను విడవకుము, నా దేవా నాకు దూరముగా నుండకుము, రక్షణకర్తవైన నా ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము.
లేచి నిలువబడి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి కాలంలో 38వ కీర్తన ధ్యానము ద్వారా మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు నాయన. శరీర బాధ తీవ్రమైనప్పుడు ప్రభువా, మరి బంధువులు ఆప్తులు అందరూ కూడా విడిచిపెట్టినటువంటి పరిస్థితులలో భక్తుడు నీకు మొరపెట్టినప్పుడు ప్రభువా, దేవా పాప క్షమాపణ కోరి మీ వద్దకు వస్తూ ఉన్నాడు. దేవా ప్రభు సహాయమునకు త్వరగా రమ్మని పిలుస్తున్నాడు ఆయన. ఈ రాత్రి కాలంలో ఎవరైతే అటువంటి పరిస్థితుల్లో ఉంచి ఉన్నారో మేమందరం మీ సన్నిధికి వస్తూ ఉన్నాం. మా పాపములను ఒప్పుకుంటున్నాము తండ్రి. మా సహాయమునకు త్వరగా రమ్మని ప్రార్థిస్తున్నాము నాయన. మీరు రక్షణకర్తగా ఉన్నందుకు మీకు వందనాలు దేవా ప్రభువా. రాత్రి కాలం సంఘమంతని జ్ఞాపకం చేసుకునండి. ఎవరైతే బలహీనలుగా ఉంచి ఉన్నారో వారిని స్వస్థపరచండి ప్రభువా. శత్రువుల ప్రభువా సంతోషించకుండా ఉండనట్లు ప్రభువా, ప్రతి వారికి విడుదల, స్వస్థత, ఆరోగ్యము దయచేయండి ప్రభువా. నా ప్రభువా, మా గురించి కాదు ప్రభువా, మీ నామమును బట్టి మీకు మహిమ కలుగులాగా నీ కార్యాలు జరిగించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. దేవా, రాత్రి కాలంలో తండ్రి మరి వాతావరణ మార్పులు మేము చూస్తూ ఉన్నాం. ఇటువంటి పంట నష్టాలు జరగకుండా సహాయం చేయండి ఓ దేవా ప్రభువా. అనుకూల వాతావరణం దయచేయండి. కొనసాగుతున్న శిలువ యాత్రను మీరు దీవించండి. సంఘంలోని ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఎవరు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్య నుండి ప్రభు విడుదల కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కొనసాగుతున్న శిలువ యాత్రలో మాకు తోడుగా ఉన్న పశ్చాత్తాప కీర్తనలు మాకు దీవెనకరము, ఆశీర్వాదకరం ఉన్నట్లు సహాయం చేయండి. మీ దేన సేవకుని వాడుకున్నందుకు వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి మీదను నెరవేరునుగాక. మానదిన ఆహారం మాకు దయచేయము. మళ్ళా ప్రారంభం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం ప్రారం క్షమించు. శోధనలను ఏకాదశిని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే నా తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్.